బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్ట్రో పబ్లో జరిగిన మందు పార్టీలో ఈ డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్లో పోలీసులు రైడ్స్ చేశారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పార్టీలో పాల్గొన్న 20 మందికి డ్రగ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో హైదరాబాద్లో మరో డ్రగ్స్ పార్టీ వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. ఆలివ్ బిస్ట్రో పబ్లో పోలీసులు రైడ్స్ చేశారు. పోలీసులు నిర్వహించినటువంటి తనిఖీల్లో పార్టీలో మొత్తం 20 మందికి డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించారు. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి ఒక పబ్బుల్లో డ్రగ్స్ కలకలం సంబంధించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు ఆ పబ్ మీద రైడ్ చేశారు. ఈ నేపథ్యంలో 20 మందికి సంబంధించి కూడా పోలీసులు టెస్ట్ చేసి అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. గడిచిన కొద్ది రోజులుగా జంట నగరాలకు సంబంధించిన పబ్బుల మీద వీకెండ్స్ టార్గెట్గా చేసుకొని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల తనిఖీలకు సంబంధించి కూడా ఒక పర్సన్కి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అతడు బయట ఎక్కడైనా డ్రగ్స్ తీసుకొని పార్టీ పబ్కు వచ్చాడా, లేకపోతే అక్కడ ఏమన్నా డ్రగ్ పార్టీ జరిగిందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. పక్కా సమాచారంతో కూడా ఇటు రోడ్ నెంబర్ 45 పబ్ మీద పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ లిక్కర్ సంబంధించిన కన్జ్యూషన్ కూడా జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి ఒకరే పాజిటివ్గా రావడంతో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా అతడు బయట డ్రగ్స్ సేవించి ఆ పబ్కి వచ్చినట్టుగా పోలీసులకైతే కొంత ప్రాథమిక సమాచారం సేకరించారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక వీటితో పాటు అంత ముందు ఎవరైనా అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు లభించాయా లేదన్న కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 20 మందికి డ్రగ్స్ టెస్ట్ చేసి అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఇప్పటికే జంట నగరానికి సంబంధించిన 3 కమిషనరేట్ల పరిస్థితికి సంబంధించి కూడా పబ్బుల మీద వీకెండ్స్లో పోలీసులు పక్కా నిఘా పెడుతున్నారు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న భాగంగా పక్కా సమాచారంతో కూడా రోడ్ నెంబర్ 45 పబ్లో ఇటు డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ఒక సమాచారంతో అక్కడికి వెళ్ళడంతో అందరికీ టెస్ట్ చేశాక కేవలం ఒకరికి మాత్రమే టెస్ట్లో పాజిటివ్ రావడంతో ప్రస్తుతానికి అతడు వేరే దగ్గర డ్రగ్స్ సేవించినట్టుగా ఇప్పటికే కొంత సమాచారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య, అయితే కిరణ్, గతంలో ఈ ఆలివ్ బిస్ట్రో పబ్లో ఇలాంటి ఘటనలు ఏమన్నా చోటు చేసుకున్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా పబ్బుల మీద గతంలో కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ సేవించిన వారికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు గచ్చిబౌలి సంబంధించిన పబ్బులలో కూడా. కానీ తొలిసారి ఈ పబ్బులో కూడా ఒక వ్యక్తి పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి కేవలం అక్కడ లిక్కర్ సంబంధించిన కన్వర్షన్ జరిగింది. కానీ ఆ పక్కా సమాచారంతో పోలీసులు అనుమానం వచ్చి పబ్బులో ఉన్న అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేసి ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అతడు ఎక్కడ సేవించాడు, అతడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య, రైట్ కిరణ్.